దక్షిణాదిలో తమిళనాడు, తెలుగు రాష్ట్రాల బ్యాంకు సేవలను మరింత విస్తరిస్తామని కరూర్ వైశ్య బ్యాంకు సీఈఓ రమేష్ బాబు తెలిపారు. ముఖ్యంగా ఏపీపై దృష్టి సారించామన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో డిమాండ్ ఉన్న చోట కొత్త శాఖలు ప్రారంభిస్తామన్నారు. 5 ఏళ్ల కిందట 230 కోట్లు ఉన్న బ్యాంకు లాభం ఇప్పుడు 2,000 కోట్లకు పెరిగిందన్నారు. ప్రస్తుతం వ్యవసాయ, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు ఇచ్చేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అందుబాటు ధరల గృహ రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నామంటున్న కరూర్ వైశ్య బ్యాంకు సీఈఓ రమేష్ బాబుతో మా ప్రతినిధి ముఖాముఖి చూద్దాం. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కరూర్ వైశ్య బ్యాంకుది ఒక విశిష్ట స్థానం. దేశంలోనే అగ్రగామి ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థల్లో ఇదొకటి. దీనికి సంబంధించి తెలుగు వ్యక్తి ఎండి సిఇఓగా దానికి సారథ్యం వహిస్తున్నారు. ఈ బ్యాంకుకి సంబంధించి విస్తరణ కార్యకలాపాలు ఏ రకంగా ఉన్నాయి, అలాగే ఈ సంవత్సరంలో పెట్టుకున్న లక్ష్యాలు ఎంతవరకు చేరుకున్నారు, ఎందుకంటే చివరి క్వార్టర్కి దగ్గర పడుతున్న సమయంలోని ఏ రకంగా ప్రణాళికలు అమలు ఉన్నాయి, ఈ అన్ని అంశాలని రమేష్ బాబు గారిని తెలుసుకుందాం. కరూర్ వైశ్య బ్యాంకు ఏ రకంగా ఈ సంవత్సరం పెట్టుకున్న ప్రణాళిక, తొలి 6 మాసాలు అయిపోయి మరో 3 మాసాలు మనకు కంప్లీట్ కాబోతున్నాయి. ఈ సమయంలో ఎలా ఉంది మీ ప్రణాళిక, లక్ష్యాలు చేరుకునే తీరు ఎలా ఉంది? ఇది 110 సంవత్సరాలు బట్టి ఉన్న బ్యాంక్ అండి. ఎవ్రీ ఇయర్ మేము కంటిన్యూస్గా ప్రాఫిట్ చేసాం. అది స్ట్రెంగ్త్ బ్యాంక్కి. సో గత 2 సంవత్సరాలు చూస్తే కనుక బిజినెస్ టుడే వాళ్ళు మాకు బెస్ట్ బ్యాంక్ అవార్డు ఇచ్చారండి. సో ఇన్ని బ్యాంకులు ఉండగా కూడా దీంట్లో వచ్చాము. సో బేసిక్గా మేము ఫోకస్ చేసేది 3 పాయింట్లో ఫోకస్ చేస్తామండి. ఏంటి అంటే కనుక బిజినెస్ గ్రోత్. మిగిలిన వాళ్ళు గ్రో అవుతుంటారు, ఇండస్ట్రీకి ఎంత కొంచిందో దానికన్నా ఒక 2 కన్నా 3% ఎక్కువలో ఉండాలి. ఒకటి మా పాయింట్ ఏంటంటే గ్రోత్ ఉండాలి, బ్యాడ్ డెట్స్ తక్కువ ఉండాలి. సో ఈ పరిస్థితిలో ఈ సంవత్సరం కూడా మేము చూస్తే కనుక బ్యాంకింగ్ ఇండస్ట్రీ సుమారుగా అడ్వాన్సెస్లో ఒక 10% గ్రోత్ అవుతుంది. మేము 15-16% గ్రో అవుతున్నాం. అందుకని 5-6% బ్యాంకుల కన్నా ఎక్కువ ఉన్నాం. ఇకపోతే మా క్వాలిటీ ఆఫ్ ద పోర్ట్ఫోలియో చూసారంటే కనుక మా గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇండస్ట్రీలో చాలా తక్కువ, బ్యాంకులకి 1% కన్నా తక్కువ ఉంది. మాది 1% కన్నా తక్కువ 0.7 ప్రాంతాల్లో రన్ అవుతుందండి. కార్పొరేట్ కన్నా రీటైల్ సెగ్మెంట్లో అంటే కన్జ్యూమర్ బ్యాంకింగ్ అవ్వచ్చు, సో ఎంఎస్ఎంఈలు అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు, వీళ్ళు దేశానికి వెన్నెముక. వీళ్ళకి సాయం చేయకుండా ఒక కార్పొరేటే చేయడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో మాకు 35-36% కార్పొరేట్ ఉండేదాన్ని ఇవాళ 14%కి పట్టుకొచ్చి ఈ ర్యామ్ అంటామండి, అంటే రీటైల్, అగ్రికల్చర్, ఎంఎస్ఎం, దాన్ని 84%కి పట్టుకెళ్ళామండి. సో దాంతో ఏమైందంటే ఈ సంవత్సరం చూస్తే హయ్యెస్ట్ ప్రాఫిట్ మన 2025కి కానీ ఇప్పటికి కానీ మనం చూస్తే 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత ప్రాఫిట్ మేము సంపాదించాం. 5 సంవత్సరాల క్రితం 230 కోట్ల ప్రాఫిట్ ఇప్పుడు సుమారుగా 2,000 కోట్ల ప్రాఫిట్కి వెళ్ళిందండి. సో తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఇటు సౌత్లోని మాకు మేజర్ కాన్సన్ట్రేషన్ అండి. వీటన్నిటిలోని కూడా ఆంధ్రాకి ఎక్కువ మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నామండి. ఇవాళ మా పరిస్థితి చూస్తే 24% ఆఫ్ మా అడ్వాన్సెస్ అగ్రికల్చర్కి ఇచ్చామండి. ఎందుకంటే అగ్రికల్చర్కి ఇవ్వకపోతే మన గ్రోత్ ఉండదు. ఆ ఉద్దేశంతో మేము 36% అనే కార్పొరేట్ తగ్గించినప్పుడు అగ్రికల్చర్ కూడా దాంట్లో భాగంగా పెంచామండి. మేము మనకి ఎన్పిఎస్ ప్రధానంగా ఏ బ్యాంక్ అయినా అది మీరు గణనీయంగా తగ్గించామని చెప్తున్నారు. అది ఎట్లా సాధ్యపడింది, ఏ రకంగా ఆ విజయగాథ గురించి చెప్పండి. సో ఇప్పుడు ఎవరైనా కస్టమర్ వచ్చి నాకు కావాలి అని అడిగితే మా మేనేజర్ ఉంటే కనుక వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఏదో చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా ఆ సిస్టంలో కనుక డేటా పెడితే మొత్తం మీడియాలో ఎంత డేటా ఉందో అదంతా కూడా తీసుకొని ఒక డెసిషన్ మేకింగ్ వస్తుందండి. దానివల్ల వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అని ఒక స్కోర్ వస్తుంది. ఆ స్కోర్ని బట్టి వీళ్ళు ఎంతవరకు చేయగలరో అర్థమవుతుంది. బ్యాడ్ యాపిల్స్ని మేము తీసుకోవడం తగ్గించామండి. దాంతో కంటిన్యూస్గా రెండోది ఏం చేసామంటే అనలిటిక్స్ అని చెప్పేసి ఇప్పుడు బాగా అప్కమింగ్ ఫీల్డ్ అండి. ఆ అనలిటిక్స్ ఫీల్డ్ ఏం చేసామంటే మేము స్ట్రెంథెన్ చేసాం. హౌసింగ్ రంగానికి మీ బ్యాంక్ నుంచి ఇస్తున్న సపోర్ట్ ఏంటి? హై వాల్యూ టికెట్ బదులు 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు అలాంటి లోన్లు ఇచ్చే బదులు మేము తక్కువ లెవెల్లో లోన్లు చేసామంటే చిన్న వాళ్ళకి, కింద ఉన్న వాళ్ళకి చేయూత ఇచ్చేవాళ్ళం అవుతాం అని చెప్పేసి మా యావరేజ్ టికెట్ సైజే 30, 35 లక్షలు, 40 లక్షలు పెట్టినామండి. ఈ అఫోర్డబుల్ హౌసింగ్ గురించి
ఫోకస్ చేసామంటే సపోజ్ ఎవరో అంత రేట్ చేసిన వాళ్ళకన్నా 5% తక్కువకు మనం ఇవ్వగలిగితే చాలామందికి ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి కట్టుకునే ఫీలింగ్ ఇవ్వగలుగుతాం కదా అని చెప్పేసి ఆ కొత్తగా ప్రాజెక్ట్ తయారు చేస్తున్నామండి. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మా దగ్గర నుంచి అఫోర్డబుల్ హౌసింగ్ కూడా బయటకు వస్తుంది. అది రావడం ద్వారా చాలామంది చిన్నవాళ్ళకి మేము సాయం చేసే పరిస్థితి వస్తుందండి. మీరు అంటే విశాఖపట్నంలో స్నేహ సంజయ్ వారితో ప్రత్యేకంగాను వాళ్ళకి సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అలాగే మిగిలిన సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఏం చేపడుతున్నారు, ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? కేవీబీ ఆరోగ్య అని ఒక స్కీమ్ పట్టుకొచ్చాడు. దాంట్లో ఇటువంటి ఏమైనా తీసుకొద్దామని చెప్పేసి ఒక ఫ్లోర్ గంభీరంలోని వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఒక ఫ్లోర్ దాని పేరే కేవీబీ ఆరోగ్య అని పెట్టి లోపల ఎక్విప్మెంట్ ఆ ఫ్లోర్ అంతా మేము రన్ చేస్తున్నామండి. అక్షయ పాత్రకు కూడా మేము ₹1 డొనేట్ చేసాం రీసెంట్గాను. సో అంతకుముందు అలాగే హైదరాబాద్లోని కోయంబత్తూరులోని మేము ఏం చేసామంటే ఒక హాస్పిటల్స్ తోటి పాపం పూర్ పీపుల్ మొత్తం కాలిపోతారండి. సో అటువంటి వాళ్ళ గురించి ఏం చేసామంటే ఫ్రీగా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ లైఫ్ వచ్చేటట్టుగా ఒక హాస్పిటల్ అరేంజ్మెంట్ తీసుకున్నాం. ఈ ఫైనల్గా మనం ఓవర్ అండ్ అబౌవ్ మనం సాధించగలమా? మాకు చాలా కాన్ఫిడెన్స్ ఏంటంటే కార్పొరేట్ మోరార్లెస్ 14%లోనే ఉంటుంది. మిగిలినవి మేము అనుకున్న దానికన్నా చక్కగా సాధిస్తాం. కస్టమర్స్ కోఆపరేషన్ చాలా చక్కగా ఉంది. మా స్టాఫ్ కోఆపరేషన్ అంత చక్కగా ఉంది. భగవంతుని బ్లెస్సింగ్స్, మీ అందరి గుడ్ విషెస్. దీంతో బ్యాంకు అలా ఫర్దర్గా కూడా బెస్ట్ బ్యాంక్గా మేము తెచ్చుకోవాలని మా ఆశయం అండి. ధన్యవాదాలండి. ఇది రమేష్ బాబు గారి మనోగతం. కెమెరామెన్ సురేష్ బాబుతో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.